చిత్తూరు నుంచి రాధాకుమారి గారు. సార్ చెప్పండి సార్. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు డిఏలు పిఎఫ్ అవన్నీ సార్ గారు మాట్లాడుతున్నారు కదా, దాంట్లో కూడా ఏ టీచరు ఇప్పుడు పాఠశాలకు పోయేసి ప్రశాంతంగా అయితే జాబ్ చేసుకోవడం లేదు సార్. ఎందుకు అంటే సార్ చెప్పినట్టుగా యాప్లు ఒక పక్కన ప్రతిరోజు ఒక కార్యక్రమం, పలానా కార్యక్రమం చేయండి, ఈ రోజు ఒక కార్యక్రమం చెప్తే రేపు రేపు మళ్ళీ వెంటనే మెసేజ్ వస్తుంది, ఈ రోజు మీరు పాఠశాలలో జరిపించండి. ఇలా ఎక్స్ట్రా వాటికే టైం ఎక్కువైపోతుంది కానీ ముందులాగా పాఠాలు చెప్పుకొని ప్రశాంతంగా వద్దామనేదే లేదు సార్. అదొకటి. తర్వాత ఈసారి ఎగ్జామ్స్ అయితే మన సార్ ఇందాక చెప్పినట్టు అసెస్మెంట్ బుక్ లో ఇచ్చినారు. ఈ అసెస్మెంట్ బుక్ లో అయితే హై స్కూల్ పిల్లలు అయితే రాయగలుగుతారు సార్ ఓన్ గా, లేదా థర్డ్ క్లాస్ నుంచి రాయగలుగుతారు. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలా క్వశ్చన్ పేపర్ లో రాస్తారు. ఓకే, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ బుక్ లో చేసుకుని మళ్ళీ బిడ్డ పక్కన ఇండివిజువల్ గా కూర్చొని పెట్టి బుక్ లో రాపియాలి మేము. ఇలా రాపిస్తూ ఉంటే ఒక సింగిల్ టీచర్, ఒకే టీచర్ ఆ 5 క్లాసెస్ చేసేవాళ్ళు ఏం చేయాలా? ఒక క్లాస్ లో ఎక్కువ మంది ఉన్నప్పుడు, ఒక 20 మెంబర్స్ ఉన్నప్పుడు ఆ టీచర్ ఎన్ని రోజుల్లో పరీక్ష పెట్టాలా? ఇలా టైం మాకు ఎక్కువ వేస్ట్ అవుతుంది సార్. ఇయర్ అయితే ఈ బుక్ అసెస్మెంట్ బుక్స్ కన్నా ముందే బాగుంది ఎగ్జామ్. నెక్స్ట్ ఇయర్ కన్నా అలా ఎగ్జామ్స్ పెట్టి తర్వాత ఈ యాపిల్ గోల్ తగ్గించేసి టీచర్ ద్వారా మళ్ళీ మామూలుగా ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించి పాఠాలు చెప్పుకోండి అంటే సక్సెస్ చేయగలుగుతాం ఏది కూడా. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. తర్వాత పిఎఫ్ లోన్లు పెట్టుకున్నాము, అవసరం కోసం లోన్లు పెట్టుకుంటారు, అనవసరంగా పెట్టుకుంటారు, అవసరం కోసం పెట్టుకుంటాము. ఆ లోన్లు కూడా సక్రమంగా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. సరే ఇది సార్ నేను ప్రశాంతమైన వాతావరణంలో టీచర్ పోయి ప్రశాంతంగా పాఠాలు చెప్పుకునే అవకాశం కల్పించండి సార్. చాలా మీ ప్రశ్నలకు సాయి శ్రీనివాస్ గారు సమాధానం చెప్తారు. రాధాకుమార్ గారు, మీరు చెప్పిన దాంట్లో యథార్థం. ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం ఆ విషయంలో కొంత. మీరు చెప్పినట్టుగా యాపిల్ భారం అనేది పాఠాలు చెప్పడం వరకే అయితే ఎన్ని పాఠాలని చెప్తాం. గత ప్రభుత్వం హయాంలో 70 రకాల యాప్లు ఒక పాఠశాలకు వచ్చిన తర్వాత జనరల్గా మేము ఏంటంటే ఉద్యోగ వర్గాలకు ఉపాధ్యాయ వర్గాల్లో తేడా ఏంటంటే, ఉద్యోగ వర్గాలకు ఏదైనా పిలిపిస్తే వాళ్ళు స్టెబర్గా నిలబడతారు. ఉపాధ్యాయ వర్గం కాస్త మెత్తని వర్గం అండి. సరే, ఎవరిని నొప్పించకుండా ఎందుకు మనం అంటే ఒక అతి మంచితనం అనేది మా ఉపాధ్యాయుల్లో ఉంది. దానివల్ల ఏంటంటే గత ప్రభుత్వంలో 70 యాప్లు పెట్టి వేధిస్తే చాలా నలిగిపోయాం. అంటే ప్రతిదీ షూ వస్తే షూ కొలతలు తీసి అందులో పెట్టాలా, షూలు మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయాలా. అది కూడా షూలు కూడా ఏంటి మండల హెడ్ క్వార్టర్కి వచ్చేవి, అవి తీసుకురావాలా. లేడీ టీచర్ వెళ్ళి ఎలా తీసుకుంటారు, ఆటోలో వేసి తీసుకొస్తారు. पण ఒకసారి 2 సార్లు 3 సార్లు వస్తాయి, వెళ్ళి రావాలా. ఒక టీచరు మా వెస్ట్ గోదావరి పెదవేగి మండలంలో వెళ్ళి షూస్ తీసుకుని వస్తుంటే బండి మీద పెట్టుకొస్తుంటే ట్యాంక్ మీద పెట్టి యాక్సిడెంట్ అయి చనిపోయాడు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇవన్నీ ఉంటే స్కూల్ పాయింట్ తీసుకురామన్నా కొంతవరకు స్కూల్ పాయింట్కి వస్తూ ఉన్నాయి. అయితే ఏంటంటే ఈ యాపిల్ భారం అంటే చాలా విపరీతమైన భారం. మేము ఇచ్చిన పిలుపు ఏంటంటే ఉపాధ్యాయ సంఘాలకు నేను ఆలోచన చేసి మమ్మల్ని క్లాస్ రూమ్కి పిల్లవాడికి చదువు చెప్పమని మాకు ఉద్యోగం ఇచ్చారు. ఇవన్నీ కూడా వెయిటింగ్ కరెక్ట్ కాదు. మేము కూడా కోరేది ఒకటే, మాకు యావరేజ్ 70,000 నుంచి 80,000 సీనియర్ టీచర్ ₹1,00,000 జీతం తీసుకుంటా ఉన్నారు. మా చేత పిల్లాడికి సమాజానికి ఉపయోగపడే పని చేయించండి. మా చేత ఆ మార్కులు అప్లోడ్ చేయటం, షూ కొలతలు కొలవటం, బియ్యం లెక్క పెట్టడం, కూరగాయలు లెక్క పెట్టడం, ఇవన్నీ కూడా మాతో గత గవర్నమెంట్లో అయితే బాత్రూంలో ఫోటో తీయడం, ఇంత నరకం చూశారు మేమంతా. ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలని యాప్లు రద్దు చేయమని అంటే మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడిగితే ఈ ప్రభుత్వం మేము రాగానే యాప్లను రద్దు చేస్తా ఉన్నారు. పాప రాగానే రద్దు చేశారు. అన్ని రద్దు చేసి ఏం చేశారంటే లీప్ అని ఒక యాప్ తీసుకొచ్చి ఈ 70 టైల్స్ పెట్టుకొచ్చి టైల్స్ కింద పెట్టారు. ఇది 70 యాప్ల కింద ఉండేవి, ఇప్పుడు 70 టైల్స్ అయినాయి అంతే. అంటే ఏదంటారంటే శని వదిలి దరిద్రం పట్టినట్టు అయింది పరిస్థితి. అంటే చూడండి ఎంత దుర్మార్గంగా. అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలంటే యాప్ ద్వారా తెప్పించుకోవడానికి ఒక చిన్న సలహా చెప్తా ఉన్నాం, మొత్తుకుంటా ఉన్నాం. ఒక ₹20,000 ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ వేసుకోండి, ఒక హై స్కూల్కి ఇవ్వండి, ఈ యాప్లని అతను అప్లోడ్ చేస్తారు. లేదు మీకు సచివాలయంలో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక హై స్కూల్కి ఒక్కొక్కరిని సెటప్ చేయండి. అలాగే మండలాలు ఉన్నాయి, ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, అవి కాంప్లెక్స్ రూపంలో ఉన్నాయి, ఈరోజు క్లస్టర్స్ రూపంలో.
ఆ కాంప్లెక్స్ లో ఒక్కొక్క కాంప్లెక్స్ ఒక్కొక్క ఆపరేటర్ ఇవ్వండి, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇవ్వండి, ఒక 20-25 రూపాయలతో అయిపోతుంది ఆ పని. దానికోసం ఉపాధ్యాయుని వేధించడం కరెక్ట్ కాదని మేము అడుగుతా ఉన్నాం. దాన్ని పట్టించుకోవట్లా. మేడం గారు చెప్పినట్టుగా, రాధాకుమారి గారు చెప్పినట్టుగా అసెస్మెంట్ బుక్స్ అన్నారు. ఇప్పుడు ఎగ్జామినేషన్ ఇదివరకు మనం ప్రాక్టీస్ ఏంటంటే పూర్వం నుంచి మీరు చదివినా మేము చదివినా మన ముందు సారా వాళ్ళు చదివినా ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఆన్సర్ స్క్రిప్ట్కి ఒక పేపర్ 2 పేపర్లు అన్ని అడిగితే అన్ని ఇస్తారు. ఈ ఆన్సర్లు అందరూ రాసే వాళ్ళు పేపర్లన్నీ కట్టకట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళి రోజుకి 20-25 పేపర్లు ఎత్తి 3 రోజులు 4 రోజులు పేపర్ వాల్యూ చేసి ఆ పట్టుకొచ్చి పిల్లలకి ఇచ్చి మరలా ఆ పిల్లల్ని కూడా వెరిఫై చేసుకోమని దిద్దుని కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీరు రాసిన కరెక్ట్ సరైన మార్కులు పడ్డాయా లేదా, ఇన్ని స్థాయిల్లో చేసి ఆ మార్కులు అనేవి అప్పుడు 40 వచ్చినాయి. కాదు సార్ నాకు 2 మార్కుల క్వశ్చన్కి 1 మార్క్ వేసారు, జెన్యూనిటీ అయితే పెంచేవాళ్ళం, టోటల్గా 42 మార్కులు వచ్చినాయి. ఓకే, 42 మార్కులు రిజిస్టర్లో వేసేవాళ్ళం. ఇది ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో జరిగేది. ఇప్పుడు ఏం చేశారు, ఈ పేపర్ల మీద వాళ్ళకి అనుమానాలు ఏంటో తెలియదు కానీ ఒక అసెస్మెంట్ బుక్ అని పెట్టారు.